మరోవైపు కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్. జీవో నెంబర్ 3 ప్రకారం కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇందిరా పార్క్ లో జరిగిన కేజీబీవీ ఉపాధ్యాయుల మహాధర్నాలో సుధాకర్ తో పాటు జేసీ చైర్మన్ కోదండరాం కూడా పాల్గొని మద్దతు పలికారు. కేజీబీవీ నిర్వహణకు కేంద్రం నుంచి నిధులు తగ్గిన మాట వాస్తవమేనన్నారు కోదండరాం. ఉపాధ్యాయులకు వసతులు, జీతాలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కాబట్టి త్వరలోనే వీరందరికి కూడా రెగ్యులరైజ్ చేసేట్లో మేము సఫలీకృతమవుతామనేటువంటి నమ్మకం ఉన్నది. కాబట్టి మొదటి నుంచి కూడా వారి పక్షాన నిలిచి వారి డిమాండ్లను వారు సానుకూలంగా పరిష్కరించాలనేటువంటి దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. అవి త్వరలోనే పరిష్కారం అవుతాయి అనేటువంటి నమ్మకం నాకున్నది. మరి ఈ కస్తూర్బా స్కూల్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి వాళ్లకు జీతాలను పెంచే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే స్వీకరించాలి. ఆ రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళ మౌలిక సదుపాయాలు, లీవ్ కానీ ఇతర ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా పెరుగుతాయి. ఖచ్చితంగా ఆ దిశలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. బతుకమ్మ పండుగప్పుడు మరి పండుగ జరుపుకోవాల్సిన టీచర్లందరూ ఇవాళ ఇక్కడ ఉండటం నిజంగా శోచనీయమే. కనీసం సద్దుల బతుకమ్మ లోపలను ప్రకటన చేసి వీళ్ళందరికీ గవర్నమెంట్ ఒక ఊరట కలిగిస్తుందని, ఒక సంతోషంగా పండుగ చేసుకోవటానికి కావలసిన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా మేమందరం